ప్రపంచంలో ఒక అతిపెద్ద యుద్ధ నౌక అండి. ఇందులో ఏకంగా 5,000 మంది సెయిలర్స్ ఉంటారు. నేవీ ఆఫీసర్స్ అనొచ్చు. అంటే ఒక మహానగరము ఇది. మీకు ఎన్నెన్నో యుద్ధ విమానాలను ఇందులో మీరు డిప్లాయ్ చేయొచ్చు. మీకు ఇది వస్తుంది అంటే ఒక ఎయిర్ బేస్ కదులుతుందా అలా అనిపిస్తుంది. అంత పెద్ద హ్యూజ్. అలాంటి ఒక యుద్ధ నౌక నుంచి 6 సెయిలర్స్ వీళ్ళు ఆత్మహత్య చేసుకుంటామని దూకేశారు అనుకోండి. పైనుంచి ఒక 12 ఫ్లోర్లు ఉండే ఒక బిల్డింగ్ మీద నుంచి దూకేశారు అనుకోండి. ఎలా ఉంటుంది? సముద్రంలోకి దూకేశారు. సో ఇదంతా మనం చూసామనుకోండి, ఎక్కడ జరిగిందండి? ఏమైనా సోమాలయాలో లేదా మనం మాట్లాడుతున్న ఈ ఇరాన్, మీకు ఇలాంటి చిన్న చితకా దేశాల వద్ద అంటే కాదు, అమెరికా. అంటే అమెరికా ఇంత పెద్ద క్రైసిస్లో ఉందా అనడానికి ఈ 6 సెయిలర్స్ జీవితాలను చూడండి ఫ్రెండ్స్. మీకు అంతా అర్థమవుతుంది. అంటే ముఖ్యంగా ఎన్ఆర్ఐలు, యుఎస్లో ఉండే ఎన్ఆర్ఐలు ఈ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తరువాత అసలు యుఎస్లో ఏం జరుగుతుంది, మీరు ఆ మార్పులను గమనించారా? మీ జీవన విధానములో తేడాలు ఏమిటి, ఉద్యోగాలు ఏమిటి, అసలు లైఫ్ స్టైల్. మీరు అమెరికాలో బయటికి ఒక వాషింగ్టన్ అనండి, కాలిఫోర్నియా అనండి, న్యూజెర్సీ బయటికి వచ్చిన తరువాత కెన్ యూ ఫైండ్ ద డిఫరెన్స్? ఈ తేడాను మీరు గమనించగలుగుతున్నారా? కానీ ప్రపంచ స్థాయిలో అమెరికా మీకు సరైన మార్గములో వెళ్ళడం లేదు, క్లియర్గా కనిపిస్తుందండి. అంటే మనం మాట్లాడే ఈ ఇబ్రహాం లింకన్ గత 9 నెలల నుంచి ల్యాండ్ దాకా వెళ్ళనే లేదు. అసలు మీకు ల్యాండ్ దగ్గర మీకు అక్కడ మీకు డాక్ అయ్యి ఈ సెయిలర్స్ బయటికి వెళ్ళి భూమి మీద నడవడము అనేది లాస్ట్ 9 months నుంచి లేదు అంటే మీరు నమ్ముతారా? సో ఈ 5,000 మంది కూడా మీరు సీ సిక్నెస్ అనండి, లేదా మీకు స్ట్రెస్ అనండి, టెన్షన్ అనండి, మీరు ఏదైనా అనండి, వాళ్ళ మానసిక పరిస్థితి, మెంటల్ కెపాసిటీ చాలా చాలా దారుణంగా ఉన్నట్టుగా ఇవాళ చెప్తున్నారు. అంటే ఇదంతా కూడా డొనాల్డ్ ట్రంప్ పాపమా అంటే ఇతనే కదండి వాళ్ళ చీఫ్ కమాండర్. ఇతని యొక్క అధికారములోనే మీకు ట్రై సర్వీసెస్ ఉంటాయి కదా. అంటే ఇతనికి ఎటువంటి అనుభవము లేదు అనేది ఇక్కడ తెలుస్తుందండి. ఒక వ్యాపారి సడన్గా అమెరికా అధ్యక్షుడు అయ్యాడు అనుకోండి, ఇతనికి యుద్ధము అంటే ఏంటి? ఏదో జేమ్స్ బాండ్ సినిమా లాగా ఉంది. ఇతనే కోటు సూటు వేసుకొని ఒక గన్నుని ఇలా పట్టుకొని ఐఆమ్ రెడీ ఫర్ వార్. ఏమైనా సినిమా షూటింగా? ఇప్పుడు వ్లాదిమిర్ పుతిన్ వెళతాడండి, ఆయన యుద్ధ క్షేత్రానికి వెళతాడు, మిలిటరీ డ్రెస్ వేసుకొని వెళతాడు. నేను కూడా మీలో ఒకడిని, నేను యుద్ధంలో పాలు పంచుకుంటున్నా చేశాడు. ఆయన చేసి చూపించిన వ్యక్తి. సో వీళ్ళందరూ ఎన్నో ధైర్య సాహసాలు కలిగిన వాడు. ట్రంప్కి ఏంటి? వ్యాపారము, అమ్మాయిలు, సరదాలు, ఇవే. అంతే కదండి. మాట్లాడుతూ ఉంటాడు, అమ్మాయి మీద పడిపోతాడు, అలాంటి వాడు. సో ఇతను ఇవాళ దేశము కోసరము, దేశభక్తి, సైనికులు ఇవన్నీ మాట్లాడితే నవ్వు వస్తుంది. సో ఇతనికి ఇదంతా ఒక సినిమా షూటింగ్ లాగే నాకైతే అనిపించింది. సో ఈరోజు పరిస్థితి ఏమిటంటే ఈ యుఎస్ఎస్ ఇబ్రహాం లింకన్ ఉంది చూసారా, ఇది ఒక న్యూక్లియర్ రియాక్టర్తో పనిచేసే ఒక యుద్ధ నౌకండి. దీని పరిస్థితి ఏమిటి? 24/7 మీరు గమనిస్తూనే ఉండాలి. సైనికులు హై అలర్ట్లో ఉండాలి. వాళ్ళు అటు ఇటు కదిలినా సరే, ప్రశాంతంగా ఒక 8 hours పడుకుందామన్నా వాళ్ళు సురక్షితంగా ఉండరండి. ఎందుకు అంటే ఇరాన్ వాళ్ళు, ఇదే మాట్లాడాం ఫస్ట్ వీడియోలో కూడా ఇదే మాట్లాడాం. ఇరాన్ వాళ్ళు చిన్న చిన్న బోట్లు, అంటే ఇప్పుడు ఆటోమేటిక్ బోట్స్ కూడా ఉండొచ్చు, దగ్గరికి వచ్చి ఈ బోట్స్ని ఆన్ చేసి మీకు డైరెక్ట్గా విడిచిపెట్టారు అనుకోండి, అన్మ్యాన్డ్ బోట్స్ అనుకోండి. దీన్నే వీళ్ళు సీ డ్రోన్స్ అని అంటారు. ఇప్పుడు ఈ సీ డ్రోన్స్ వచ్చి ఒకవేళ ఈ ఇబ్రహాం లింకన్ని గుద్దింది అనుకోండి, కరెక్ట్గా న్యూక్లియర్ రియాక్టర్ ఎక్కడ ఉందో అందరికీ తెలుసు. అంటే వాళ్ళకి పవర్ కావాలి కదండి, ఒక నగరానికి పవర్ కావాలి, కరెంటు కావాలి అంటే ఏంటి, ఎంతంత ఫ్యూయల్ అవసరం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేశారు, ఏకంగా న్యూక్లియర్ రియాక్టర్ని పెట్టారు. లోపల F-35 విమానాలు ఎన్ని ఉన్నాయి అంటే ఒక్కసారి దీనికి ఏవైనా అయితే 14 బిలియన్ అమెరికన్ డాలర్స్ బూడిద అండి. సో ట్రంప్ మీద సెనేటర్లు కాదు ప్రజలు వచ్చి కొడతారు.
అలాంటిది ఎటువంటి ఆలోచన లేకుండా డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నాడు, వీళ్ళను వెనుజులా దగ్గరికి వెళ్ళారు, వాడిని అరెస్ట్ చేశారు, అక్కడ నుంచి మిడిల్ ఈస్ట్ రమ్మనండి, మిడిల్ ఈస్ట్కి వచ్చారు. 9 నెలల పాటు సముద్రములోనే తిరుగుతున్నారండి వీళ్ళు. సో వీళ్ళకి ఫ్యామిలీస్ లేవా? ఉంది. మీకు తల్లి అడుగుతుంది, నా కుమారుడిని చూడాలి, వాడు ఎక్కడ ఎలా ఉన్నాడో అర్థము కావడం లేదు. మీకు అమెరికా అయినా యూరోప్ అయినా భారత్ అయినా తల్లే కదండి, తల్లి ప్రేమ ఉంటుంది కదా, నా కొడుకు ఎలా ఉన్నాడు వాడిని చూడాలి అంటుంది. ఇక్కడేమో ఇతను ఎక్కడో ఆ ఓడలో కూర్చొని ఏడుస్తూ నానా అవస్థ పడుతున్నాడు. అలాగే ఒక తండ్రి, ఒక సహోదరుడు ఇంతంతమంది చిత్రహింసలకు గురి అవుతున్నారండి. డొనాల్డ్ ట్రంప్కి ఇది ఏమీ పట్టడం లేదు. సింపుల్గా చెప్తున్నాడు, వాళ్ళ మెంటల్ కెపాసిటీ బాగానే ఉంది. సో వాళ్ళకి మరి ఇప్పుడు ఫ్రెండ్స్ ఒక్కటేనండి, కాశ్మీర్ వద్ద మన సైనికులు ఉన్నారు, తుపాకులు పట్టుకొని ఎప్పుడు హై అలర్ట్లో ఉన్నారంటే అది దేశ రక్షణ. మీ దేశాన్ని కాపాడడానికి అది ఒక డ్యూటీ. ఎందుకంటే అటువైపు ఎప్పుడు తీవ్రవాదులు ఉంటారు, అవునా? అలాగే ఇండియన్ నేవీ అరేబియన్ సీలో ఎప్పుడు అలర్ట్గా ఉంటుంది అంటే అక్కడ ఒక పెద్ద యుద్ధము జరుగుతుంది, కారణాలు ఉన్నాయి. ఇక్కడ ట్రంప్ వచ్చిన తరువాత ఎటువంటి కారణం, అమెరికా హ్యాపీగా ఉందండి, శుభ్రంగా ఉన్న దేశాన్ని ఇన్ని యుద్ధాలకు లాగి ఈ సైలర్స్నంతా చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటే అమెరికన్స్ వాళ్ళు అడుగుతున్నారు, లిటరల్గా అడుగుతున్నారు, మా పిల్లలను మేము చూడాలి, మర్యాదగా మీరు పంపండి. అంత అవసరం ఏమిటి? అమెరికన్స్కి తినడానికే సరిగ్గా ఫుడ్ లేనప్పుడు మీరు ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్తో ఎందుకు యుద్ధాలు చేస్తున్నారు? ఏంటి మీకు అవసరం? ఇది అడుగుతున్నారండి. మీకు ట్రంప్ వద్ద జవాబు లేదు, కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నాడు, ఏవేవో మాట్లాడుతున్నాడు. అక్కడ అతని మాట పైన ఎవరికి ఎటువంటి విశ్వాసము లేదండి. మీకు అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో 20 ఏళ్ల పాటు అమెరికా సైనికులు ఉన్నప్పుడు జో బైడెన్ ఇదే అడిగారు. ట్రంప్ తన క్యాంపెయిన్లో ఏమంటాడు, ఇది ఎంత దారుణము, మనం ఆనందంగా బతకాల్సిన అమెరికాను విడిచిపెట్టి తిండి తిప్పలు లేకుండా ఆఫ్ఘనిస్తాన్లో మనం ఉండాలా? ఎందుకు? నేను ఒకవేళ అమెరికా అధ్యక్షుడిని అయ్యాను అంటే మొత్తము ట్రూప్స్ని వెనక్కి వచ్చేయమంటాను, ఈ కష్టాలు మనకి వద్దున అన్నవాడు అంటే మీకు అంటాడు, మీకు నమ్మిస్తాడు, మోసము చేస్తాడు. ఇదే ట్రంప్ బుద్ధి ఇవాళ అందరికీ అర్థమైపోయింది. సో లేని యుద్ధాన్ని సృష్టించి మీకు ఒక విచిత్రం చెప్పమంటారా, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఇక మీదట అమెరికా టెరిటరీ. ఏది ఇదంతా అమెరికాలో మాట్లాడతాడండి, వాళ్ళ మీడియా ముందు, వాళ్ళ సపోర్టర్స్ ముందు మాట్లాడతాడు, వెంటనే అందరూ చప్పట్లు కొడతారు. ఇదంతా ఏంటి? నాటకం. ఎక్కడో మిడిల్ ఈస్టులో, ఎక్కడో ఈరాన్ వద్ద మీకు అక్కడ ఒక జలసంధి ఉంటే అది నాది అంటే ఏమైందండి? నీకు ఏమొస్తుంది? వాట్ యు విల్ అచీవ్? నథింగ్ యు విల్ అచీవ్. కానీ ఇలాంటి క్యాంపెయిన్ వాళ్ళ ప్రజలను నమ్మిస్తాడు. అంటే నేను యుద్ధం చేశాను, ఈరాన్ వద్ద ఉండే జలసంధిని మన కంట్రోల్లో పెట్టుకుంటున్నాము, సో ఈరానే మనది, ఇవన్నీ చెప్తాడండి. అక్కడ ఏమీ ఉండదు. ఫైనల్గా సైలర్స్ టాయిలెట్స్కి వెళ్ళలేక, ప్రశాంతంగా పడుకోలేక, లాండ్రీలు లేవు, సరిగ్గా కిచెన్లు లేవు, మెయింటెనెన్స్ లేదు, ప్లంబింగ్ వర్క్ లేదు, కొట్టుకు చేస్తున్నారు. ఇక మార్గమే లేక 6 సైలర్స్ అదే ఓడ నుంచి సముద్రంలో దూకేశారు, ఆత్మహత్య ప్రయత్నము చేశారు. ఎంత దారుణమో చూడండి. అమెరికాకు ఇలాంటి ఒక దుస్థితియా, ఇలాంటి ఒక క్రైసిసా? ప్రపంచాన్ని పాలించే దేశం అంటున్నారు. మీకు ఇబ్రహాం లింకన్ లాంటి వార్షిప్స్ 11 ఉంటాయండి. ప్రపంచంలో ఎవరి వద్ద లేదు. ఎవడు అమెరికాని ఎదిరిస్తాడు? నువ్వు కావాలనేసే అక్కడ దాకా వచ్చి వీళ్ళందరినీ, అందుకే ఒక సెనేటర్ ఒకే మాట అన్నాడు, ఇవాళ అమెరికా ప్రభుత్వము అమెరికాపై యుద్ధము ప్రకటించింది, ట్రంప్ మన ప్రజలను ఇంత కష్టాలకు గురి చేస్తున్నాడంటే మనకు శత్రువులు ఎక్కడా లేరు, మన ప్రభుత్వమే మనపై యుద్ధము చేస్తున్న పరిస్థితిని వీళ్ళు కలిగించేసరి మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.